హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఏం చేస్తున్నారు? ఏంటి సంగతులు నాతో షేర్ చేయడం అసలు మర్చిపోద్దు. ఈరోజు బ్లాగ్ అయితే స్టార్ట్ చేసేద్దాం. కొన్ని సమోసా తెచ్చుకున్నాం అనమాట చాలా రోజుల తర్వాత. అవేమో చల్లగా అయిపోయాయి. సరే అని చెప్పి ఎయిర్ ఫ్రైయర్లో ట్రై చేద్దాం. మనం సమోసా మైక్రోవేవ్లో వేడి చేసుకోవచ్చు మంచిగా, లేకపోతే ఇలాగ ఏముంటే దాంతో ట్రై చేద్దామని చెప్పి చేసా. స్టవ్ మీద చేస్తే మాత్రం ఏమవుద్ది, లోపల కర్రీ వరకు ఆ వేడి అనేది వెళ్ళదు. మళ్ళీ అప్పుడు స్టీమ్ లాంటిది ఏమైనా పెట్టాలి. సరే అని చెప్పి ఇది వాడట్లేదు కదా, వాడదామని చెప్పి ఇంకా ఈ ఎయిర్ ఫ్రైయర్ తీసాను. సో 180 degreesలో ఒక 8 minutes లాగా టైం పెడితే నాకు కరెక్ట్గా సరిపోయింది. లోపల వరకు మనకి వేడిగా అయిపోయి చాలా ఫ్రెష్గా అయిపోయి, సో మంచి యమ్మీ సమోసా తినేద్దాము. ఇంకా మీ అందరూ ఎలా ఉన్నారు? ఎలా జరిగింది మీ వీకెండ్ అనేది షేర్ చేయండి. మీ పిల్లల ఎగ్జామ్స్ అయిపోయాయా ఏంటి అనేది కూడా చెప్పండి. సో 1 week అయితే నెక్స్ట్ మంత్ ఉన్నాయి. చాలా స్కూల్స్లో ఈ మంత్ ఎగ్జామ్స్ అయిపోతున్నాయి కదా. సో మీ పిల్లలకి ఎలాగా అనేది కూడా షేర్ చేయండి. అండ్ ఫుల్ ఎగ్జామ్ టెన్షన్లో ఉన్నారా, లేకపోతే లేదు ఇంకా టైం ఉంది ప్రశాంతంగా ఉన్నారా అనేది కూడా షేర్ చేయండి. ఇప్పుడు వచ్చేస్తే పొటాటో ఫ్రై చేస్తున్నాను. హరీస్ కుక్ బుక్ అని ఒక ఇన్స్టా పేజ్లో బాగా పాపులర్ అనమాట. మనకి యూట్యూబ్లో షార్ట్స్ అంత వ్యూ ఏం లేదు, కానీ ఇన్స్టా చూసే వాళ్ళకి తెలిసే ఉంటుంది. చాలా బాగుంటాయి, సింపుల్ టర్మ్స్లో చెప్తారు. సో తను చేసిన పొటాటో ఇగురు చేస్తున్నాను. నార్మల్ చేసిందే, కాకపోతే ఏంటంటే మనం నార్మల్గా ఆనియన్స్ ఫ్రై చేసిన తర్వాత వేస్తాం కదా పొటాటోస్, బట్ ఇందులో ఏంటంటే ఫస్ట్ బంగాళదుంపలు బాగా ఫ్రై చేసేసి లాస్ట్లో ఆనియన్స్ వేసి మగ్గించారు. అది కూడా యమ్మీగా వచ్చింది, చాలా చాలా పొడి పొడిగా వచ్చింది. అది నాకు నచ్చింది అన్నమాట. సో దానికోసం చిన్న చిన్నగా కట్ చేసేస్తున్నాను. బంగాళదుంపలు ఎంత చిన్నగా కట్ చేస్తే అంత యమ్మీగా అనిపిస్తాయి నాకు కాదు, నిజంగా అయితే మా ఆయనకి అలా అనిపిస్తాయి. ఇన్ని సంవత్సరాలు అయిపోయాక నాకు కూడా అలానే అలవాటు అయిపోయింది. అండ్ వీడు కూడా నేను చేపెడతా అంటే సరే పెట్టరా బాబు అని చెప్పి వాడికి కూడా బంగాళదుంపలని టచ్ చేయించాను అనమాట. అండ్ ఈ ఇగురు ఇవన్నీ మనం ఐరన్ దాంట్లో చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. డిఫరెన్స్ మనకు బాగా తెలుస్తుంది. బోల్డ్ అండ్ సేపు ఫ్రై చేయాలి కదా, నాన్ స్టిక్లో ఫ్రై చేస్తే మనకి టేస్ట్ ఎలా ఉన్నా హెల్త్ ఎలా ఉన్నా సాటిస్ఫాక్షన్ రాదు. ఐరన్ వాటిల్లో చేస్తే ఏంటంటే మంచి సాటిస్ఫాక్షన్ వస్తుంది. అండ్ ఇది రెగ్యులర్గా యూస్ చేసే కడాయే, మీ అందరికీ తెలుసు. సో ఇది స్మూత్ క్యాస్ట్ ఐరన్ వస్తుంది. సో దీంట్లో కొంచెం ఆయిల్ వేసుకున్నా, అందులో పోపు పెట్టుకున్నాను. ఆవాలు, మినపప్పు, కొంచెం జీలకర్ర, తర్వాత పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేస్తాను. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం బంగాళదుంపల్ని కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఒక 2-3 times వాష్ చేసేసి ఇందులో వేసేసుకోవడమే. ఆ వాష్ చేయడం అవసరం లేదు కానీ అన్నిసార్లు, కాకపోతే ఎక్కువ సార్లు వాష్ చేస్తే అందులో స్టార్చ్ అనేది కొంచెం తగ్గుతుంది. అప్పుడు మనం ఇంకొంచెం బెటర్ కదా, చాలా ఎక్కువ స్టార్చ్ ఉంటుంది కాబట్టి నేను ఒక 2-3 times కడిగేసి ఇందులో వేసేసుకుంటే మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా అది ఒక 70% కుక్ అయినంత వరకు ఉంచాలి. ఇక్కడ వెల్లుల్లి కూడా వెయ్యాలి, మనం మర్చిపోయాం అనమాట, అందుకని దాచేద్దాం. సో వెల్లుల్లి కూడా మనం పచ్చిమిరపకాయలు వేసేటప్పుడే వేసి ఫ్రై చేసుకొని తర్వాత బంగాళదుంపలు వేసుకోవాలి. కాకపోతే మనం మర్చిపోయాము, అందుకని తర్వాత ఇస్తాం. అండ్ ఈ కడాయి విషయానికి వచ్చేస్తే ఇది ఇండస్ వ్యాలీది. ఇప్పటి నుంచో యూస్ చేస్తున్నాను, ఆల్మోస్ట్ ఒక 2 years దాటింది. చాలా చాలా బాగుంది, ఎక్కడ క్వాలిటీ వైజ్ కాంప్రమైజ్ అవ్వలేదు. సో మీరు ఏదైనా ఒక్క ఐరన్దే యూస్ చేద్దాము, ఏదైనా తీసుకుందాము అనుకుంటే దిస్ ఇస్ పర్ఫెక్ట్ అన్నమాట. దీని లింక్ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, తప్పకుండా చెక్ చేయండి. అండ్ ఇంకోటి ఏంటంటే మన కూపన్ కోడ్ ఉంటుంది హరీషా అని, అది ఇండస్ వ్యాలీ వెబ్సైట్ మొత్తం మీద పనిచేస్తుందండి. సో మీకు ఏ ప్రోడక్ట్ కావాలనుకున్నా ఆ కూపన్ కోడ్ యూస్ చేశారనుకోండి హరీషా అని, మీకు ఎక్స్ట్రా 12% డిస్కౌంట్ వస్తుంది. అక్కడ ఉన్న ఆఫర్స్ డిస్కౌంట్స్ కాకుండా మన కోడ్ యూస్ చేస్తే మీకు ఎక్స్ట్రా 12% డిస్కౌంట్ వస్తుంది అన్నమాట. సో యూస్ చేసుకోండి అండ్ ఆఫర్ని అవైల్ చేసుకోండి. ఇంకా మనది ఒక 70% కుక్ అయిపోయిన తర్వాత నేను ఉల్లిపాయలు, ఇంకా ఉప్పు, కారం వేసాను. ఇంకా మసాలాలు ఏం వేయట్లేదు, సింపుల్గా బాగుంటుంది. చారు కూడా చేశాను, చారు, అన్నం, పొటాటో ఫ్రై, యమ్మీ ఉంటుంది అండ్ కంఫర్టింగ్ ఫుడ్. ఇంకా లాస్ట్లో కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకొని బాగా కలిపేసుకుంటున్నాను. ఇది ఇక్కడ ఎంత ఫ్రై చేసుకుంటే మనకి అంత యమ్మీగా ఉంటుంది అన్నమాట. ఇది చాలా పొడి పొడిగా వచ్చింది, నాకు అప్పుడప్పుడు కొంచెం ముద్దగా అయిపోద్ది, బట్ ఈ ప్రాసెస్లో చాలా పొడిగా వచ్చింది, నచ్చింది. అండ్ రసం చేశాను. ఈ రసం చేసిన ఇది ఉంది కదా, ఈ
టోప్ అంటారు అనుకుంటా ఈ గిన్నెని. హ్యాండిల్స్ ఏమి ఉండవు, మనం మిక్సింగ్ కి సర్వింగ్ కి అన్నిటికీ కూడా యూజ్ చేసుకోవచ్చు. అది కూడా చాలా బాగుంటది. అండ్ ఇలాంటి డీప్ ఫ్రై ప్యాన్ కూడా చాలా యూస్ఫుల్ అన్నమాట. ఇది స్టెయిన్లెస్ స్టీల్ వచ్చింది. స్టెయిన్లెస్ స్టీల్ కూడా మనకి వైడ్ రేంజ్ ఉంటుంది, రకరకాల షేప్స్ అండ్ సైజెస్ లో దొరుకుతాయి. సో మీకు ఏది కావాలన్నా హెల్దీ కుక్వేర్ వైపు మారాలి అనుకున్నప్పుడు మీకు ఇండస్ వ్యాలీలో చాలా చాలా హెల్దీ కుక్వేర్ దొరుకుతాయి. ఐరన్వి, స్టీల్వి, చాలా రకాలు వాళ్ళు లాంచ్ చేశారన్నమాట. సో మీకు కావాల్సింది తప్పకుండా దొరుకుతుంది. సో ఒకసారి లింక్స్ డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తాను, చెక్ చేయండి. అండ్ మన కూపన్ కోడ్ ఉంటుంది హరీష్ అని, అది యూజ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. అండ్ నెక్స్ట్ వచ్చేస్తే ఏసీలు క్లీన్ చేయించుకోవడానికి డీప్ క్లీన్ కి పెట్టాను అన్నమాట అర్బన్ క్లాప్ లోని. సో వాళ్ళు వచ్చారు. ఇది వచ్చేస్తే మార్నింగ్ 8 o'clock కి పెట్టాను, ఎందుకంటే మార్నింగ్ వచ్చి వెళ్ళిపోతారు. ఒక 45 minutes అని ఉంది ఒక ఏసీకి. సో నేను అప్పుడప్పుడు ఇలాగా 2 ఏసీలు పెట్టామనుకోండి, ఇద్దరు వచ్చి టక్టకా చేసేస్తారు. బట్ ఒకతనే వచ్చారు. ఆల్మోస్ట్ 8-10 ఆ టైంకి స్టార్ట్ చేశారు. 12 అయిపోయిందండి. ఎంత సేపు పట్టిందంటే చాలా చాలా. అసలు ఇంటికి వచ్చిన తర్వాత డీప్ క్లీన్ చేయలేదు. ఇటువైపు ఉన్న ఇప్పుడు చూపిస్తున్న ఏసీ మనకి 2 years ముందు తీసుకున్నాము. సో కొత్తది ఇంచుమించు. దీనికి అంత టైం పట్టలేదు అండ్ అంత డస్ట్ కూడా లేదు. మా బెడ్రూమ్ లో ఉన్న ఏసీ అయితే ఆల్మోస్ట్ అది డీప్ క్లీన్ ఇలాగా వాటర్ తో క్లీనింగ్ చేపించి పాతింట్లో ఉన్నప్పుడు చేస్తాం. ఆల్మోస్ట్ ఒక 3-4 years మినిమం అయిపోయింది. ఈ ఇంటికి వచ్చినప్పుడు సర్వీసింగ్, వాటర్ సర్వీసింగ్ చేసామో లేదో నాకు సరిగ్గా గుర్తులేదు, కానీ చేయించలేదని అనుకుంటున్నాను. ఇలా బ్యాగ్ అన్ని పెట్టించినట్టు నాకు అసలు గుర్తులేదు. అప్పుడు ఇన్స్టలేషన్ ఇంకా గ్యాస్ రీఫిల్లింగ్ చేయించాము. సో ఇలా క్లీన్ చేయించలే. ఎంత డస్ట్ వచ్చిందంటే మీకు డీటెయిల్ గా చూపిస్తాను. సో ఇంకా సమ్మర్ వచ్చేస్తుంది కదా, ఎండలు బాగా పెరిగిపోయి అన్నాను కదా, ఇంకా సరేలే ఇంకొక 1 month కదా, ఇంకా అప్పుడు ఇంకా ముందే చేపించేసుకుందామని ఈ ఏసీస్ 2 డీప్ క్లీన్ చేయించేసాము. ఎంత ఏంటి అన్ని డీటెయిల్స్ చెప్తాను డీటెయిల్డ్ గా. సో మీరు ఎవరైనా చేపించుకుందాం అనుకుంటే హెల్ప్ఫుల్ అవుతుంది. ఈ వాటర్ క్లీనింగ్ సర్వీస్ మనం కూడా చేసుకోవచ్చు. కాకపోతే ఏంటంటే ఆ బ్యాగ్ అవన్నీ మనం పెట్టలేం కదా, మనకి యాక్సెస్ ఉండదు. సో వాళ్ళు చేస్తే ఇలాగా బ్యాగ్ అన్ని పెడతారు కాబట్టి వాటర్ కింద పడడం అవేం జరగవు. ఈ పవర్ వాషర్ ఉంటుంది కదా, దీంతో క్లీన్ చేస్తారు. చాలా చాలా నీట్ గా అయిపోద్ది. నార్మల్ గా నేను ఫస్ట్ టైం చేపించినప్పుడు కూడా, అంటే లాస్ట్ టైం అని ఓన్లీ వాటర్ జెట్ ది చేపించాను. ఈసారి జెట్ అండ్ ఫోమ్ అన్నమాట, ఫోమ్ అండ్ పవర్ జెట్ ఏసీ సర్వీస్. ఇది ఒక్క ఏసీ చేపించుకుంటే మనకి అరౌండ్ 690 అలా పడుతుంది. ట్యాక్స్ అన్ని పోయాక 700 అలా అయిపోతుంది. మీకు ఒకవేళ మెంబర్షిప్ ఉంది అనుకోండి, ఒక 100 rupees తగ్గుతుంది, 600. ఒకవేళ 2 ఏసీలు చేపించుకుంటే మనకి తక్కువ రేట్ పడుతుంది అన్నమాట. సెకండ్ ఏసీకి మనకి 20% డిస్కౌంట్ వస్తుంది. సో అలాగే జెట్ స్ప్రేతో వేసిన తర్వాత అలా ఫోమ్ కూడా వేశారు. ఈ లోపల వెనుకున్న దానికి కూడా క్లీన్ చేసేసారు. వీళ్ళు మా కిటికీని కూడా క్లీన్ చేశారు. దానికి నేను ఎక్కువ హ్యాపీ అయిపోయాను వీటన్నిటికన్నా. నా గొంతు కొంచెం బాగా లేకపోతే సారీ, ఎందుకంటే పొద్దున్నే వాయిస్ ఓవర్ చేస్తున్నాను. ఈ టైంకి గొంతు ఇలానే ఉంది అన్న విషయం నేను ఇప్పుడే కనిపెట్టాను. సో మొత్తం క్లీనింగ్ అయిపోయిన తర్వాత లాస్ట్కి అలా మంచిగా వైప్ చేసేసి ఆల్మోస్ట్ ఒక 60 to 70% వాళ్ళు క్లీన్ చేసేస్తారు. ఈ మొత్తం తీసి క్లీన్ చేస్తారు. చూసారు కదా, ఇదంతా కూడా పవర్ వాషర్ తోటి మంచిగా వాష్ చేసేసారు. ఇంత మనం చేయలేం కదా, మనం చేస్తే ఏం చేస్తాం, లోపల ఫిల్టర్స్ వరకు క్లీన్ చేయగలుగుతాము. బట్ నాకైతే సాటిస్ఫైడ్ అనమాట. ఇంకా ఈ బెడ్రూమ్ అసలైంది. ఇది ఎప్పుడు మాకు పెళ్ళైనప్పుడు కొన్నాం. పెళ్ళైన ఒక 3-4 months ఫస్ట్ కొన్న పెద్ద వస్తువు ఇదే తీసుకున్నాము. ఇది వెస్టర్. ఆ బ్రాండ్ కూడా నేను అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎప్పుడు వినలేదు. కాకపోతే 11 years దాటి వచ్చేస్తుంది కాబట్టి మంచిదే. నేను ఇదేం కంపెనీ రా బాబు అనుకున్నాను, కానీ మంచిదే. ఇప్పుడు మరి వస్తుందో లేదో ఏం తెలీదు. ఇంకా దీనికి ఏమైనా రిపేర్ వస్తే ఇంకా చేంజ్ కండి, కొత్త తీసుకోండి అన్నారు. సో ఇప్పటికైతే పనిచేస్తుంది. దానికి గ్యాస్ రీఫిల్లింగ్ ఏం అవసరం పడలేదు ఆ బెడ్రూమ్ లో ఉన్నదానికి. దీనికి మాత్రం ఏసీ కూలింగ్ అంత అనిపించలేదు అని చెప్పి గ్యాస్ చెక్ చేస్తే కొంచెం తక్కువ ఉంది, అందుకని చెప్పి గ్యాస్ కూడా రీఫిల్ చేపించేసుకున్నాము. సో మాకైతే ఈ ఫోమ్ అండ్ పవర్ జెట్ ఏసీకి ఆఫర్స్, డిస్కౌంట్స్ అన్ని పోయిన తర్వాత 1093 పే చేశాను. సో 1100 అనుకోండి.
సో 1100కి వర్త్ అనే అనిపించింది నాకు. ఎంత పని అంటే ఆల్మోస్ట్ చెప్పాను కదా 12 అయిపోయింది అతను వెళ్ళినప్పటికీ. గ్యాస్ రీఫిల్లింగ్ ఒక అరగంట తీసేయండి, అలా చూసుకున్నా కూడా ఆల్మోస్ట్ 11:30 వరకు చేశారు. అండ్ ఎంత సేపు చేశారు అనే దానికన్నా ఎంత నీట్గా క్లీన్గా చేశారు అనేది ఇంపార్టెంట్. దీంట్లో అయితే ఒక బకెటెడ్ చెత్త వచ్చిందండి. లిటరలీ ఎంత నల్లగా వాటర్ వచ్చిందంటే జెట్ స్ప్రే చేసిన వెంటనే ఏంటి ఇంత డస్ట్ ఎలా వెళ్ళిందిరా బాబు ఈ లోపలికి అనిపించింది. అండ్ ఈయన నార్మల్గా ఈ ఫిల్టర్స్ అవి తీసి క్లీన్ చేస్తూ ఉంటారు, కానీ ఇది మరీ డీప్ క్లీన్ లా కదా. ఇంకొకటి కొంతమంది ఈ మొత్తం ఓపెన్ చేయకుండా అలా అక్కడలాగే బ్యాగ్ పెట్టేసి కూడా చేస్తూ ఉంటారు. అలా కాదు, మీరు అర్బన్ క్లాబ్ అయితే అర్బన్ క్లాబ్, నో బ్రోకర్ అయితే నో బ్రోకర్, ఇప్పుడు చాలా సర్వీసెస్ వచ్చేసాయి కదా లోకల్ మనకి. ఎందులో బుక్ చేసుకున్నా కూడా ఫస్ట్ కొంచెం వాళ్ళు ప్రాసెస్ ఏంటి అనేది మనకి ఉంటుంది. ఎక్కడ మనం బుక్ చేసుకుంటున్నామో అక్కడ ఒకసారి చెక్ చేసుకుంటే మనకు కొంచెం ఐడియా ఉంటుంది అన్నమాట. సో ఫస్ట్ అయితే ప్రీ సర్వీస్ చెక్ చేస్తారు, అసలు గ్యాస్ ఏమైనా లీక్ అవుతుందా ఏంటి, దాని తర్వాత కూలింగ్ అవుతుందా లేదా అనేది చెక్ చేస్తారు. దాని తర్వాత మంచిగా ఇదంతా క్లీనింగ్, ఫోమింగ్, అవుట్డోర్ యూనిట్ క్లీన్ చేయడం అవన్నీ కూడా చేస్తారు. అవుట్డోర్ యూనిట్ ఏంటంటే మనకి ఈజీగా యాక్సెస్ ఉందనుకోండి బాగా క్లీన్ చేస్తారు. ఎక్కువ కష్టం అనుకుంటే జెట్ స్ప్రేతో జస్ట్ స్ప్రే చేసేస్తారు అనమాట. అందులో చూసారు కదా అలాగా. ఇటువైపు దానికైతే మనకి వెనక నుంచి వెళ్ళి దానికి కొంచెం అవుద్ది అనమాట, యాక్సెస్ ఉంది కాబట్టి వెళ్ళి గ్యాస్ అన్ని చెక్ చేసి అన్ని మంచిగా చేశారు. ఆయన మెయిన్ ప్రాబ్లం దీంతోనే, ఇది ఆల్మోస్ట్ 11 years అయిపోయింది కాబట్టి దీనికి కొంచెం పని ఎక్కువ పడింది అన్నమాట. అండ్ ఇంకొకటి, లాస్ట్ టైం మేము ఇన్స్టాలేషన్ చేసినప్పుడు ఆ వెనకాతల పవర్ యూనిట్ అవుట్ సైడ్ యూనిట్ ఉంటుంది కదా, దాన్ని సైడ్ ఏదో ఒక జాలీ లాంటిది ఉంటుంది, అది పెట్టలేదంట. పావురాలు వెళ్ళి అందులోని ఒక గూడు కట్టి అందులోని పిల్లల్ని పెట్టి ఆ పిల్లలు చనిపోయి ఉన్నాయంట. సో అతని పాపం మళ్ళీ వెళ్ళి అవన్నీ క్లీన్ చేసి చేశారు. సో అవి మనం ఎలా పడితే అలా వెళ్ళిపోలేం కదా. సో అయ్యో దానికి ఇంకెక్కడ ప్లేస్ దొరకలేదా అనుకున్నాం, కానీ ఇంకా అక్కడ ఏం క్లోజ్ చేయడానికి ఏం దొరకలేదు. అతను పెట్టలేదు అన్న విషయమే మాకు ఇప్పుడు తెలిసింది. మాకు వేరేగా ఏమీ దొరకలేదు అనమాట. సో దానికి ఏదో ఒకటి సెట్ చేయాలి. పీజియన్స్ రాకుండా మేము అపార్ట్మెంట్ మొత్తం కలిపి నెట్ అవి పెట్టిస్తాం అనమాట కొంచెం ముందుకి. సో దానికి ఆ వెనకాతలో ఉన్న యూనిట్ యాక్సెస్ ఉన్నట్టుంది, అందుకని చెప్పి ఆ లోపల వెళ్ళి గుడ్ పెట్టిందంట. సో ఇక్కడ వచ్చేస్తే ఇదంతా క్లీన్ చేశారు. దాని తర్వాత అలా బోల్డ్ పనులు చేసుకుంటున్నారు. సో బోర్ అయిపోయారా ఏంటి అనేది కూడా చెప్పండి. ఈ ఏసీ క్లీనింగ్ మీరు చేపించుకున్నారా, లేకపోతే ఇంకొన్ని రోజులు వెయిట్ చేద్దాం అప్పుడు డిస్కౌంట్స్ ఆఫర్స్ పెడతారు అనుకుంటున్నారా అనేది కూడా చెప్పండి. ఇప్పుడు అంటే కొంచెం ఇంత ఖాళీగా ఉంటారు, కొంచెం చేస్తారు. తర్వాత ఒక 1 month అయిపోయిన తర్వాత వాళ్ళకి ఫుల్ బిజీ అయిపోతారు అనిపించింది నాకు. ఇంత టైం తీసుకొని మెల్లిగా చేయరు, అది వచ్చిన మనిషి బట్టి కూడా ఉంటుంది అనుకోండి. ఏదైనా నేనైతే వచ్చిన వెంటనే బాగా చేస్తారా లేదా అనుకున్నా, కానీ ఈ ఇచ్చిన ప్రైస్కి అయితే బాగానే అనిపించింది నాకు. అండ్ వీడు ఫ్రిడ్జ్ ఓపెన్ చేసిన వెంటనే వచ్చి నించుని పోతాడండి. నేను పొరపాటుని చూసుకోకుండా ఎక్కడ తలిపేసేస్తానా అని నాకు భయం వేస్తుంటుంది. అప్పుడు మళ్ళీ ఈయనకి అందరికీ కూడా చెప్పా, ఫ్రిడ్జ్ ఓపెన్ చేసిన వెంటనే ఆడొచ్చి బొరపడుతున్నాడు చూసుకోండి అని చెప్పి. సో అలా అయిపోయింది మా సండే మొత్తం, దీనికే అంకితం అయిపోయింది. తర్వాత ఈ పపాయ మన మార్కెట్కి వెళ్ళినప్పుడు తెచ్చాము, ఎంత పెద్దది ఉందో, అది చూడటానికి ఎంత బ్యూటిఫుల్గా ఉంది కదా. నేను ఎంత స్వీట్గా ఉంటుందో అనుకుంటే చప్పగా ఉంది. నీ కలర్కి, నీ సైజుకి, నీ టేస్ట్కి ఏమన్నా సంబంధం ఉందా అని అడిగాను దాన్ని, అదేం చెప్పలేదు. సో నోరు మూసుకొని తినేసాం. ఇంకేంటి కబుర్లు, అంతే అన్నమాట. మా రోజంతా అయితే ఇలా అయిపోయింది. ఈ క్లింగ్ ర్యాప్ ఇవన్నీ కూడా నార్మల్ బయట షాప్లో తీసుకున్నాను, దీని క్వాలిటీ అంతేం బాలే, ఓకే పర్లేదు అన్నట్టుంది. ఇంకా బేకింగ్ షీట్ తీసుకోలేదు, అదొకటి తీసుకోవాలి. సో పపాయ ఇవి తప్పదండి, క్లింగ్ ర్యాప్ పెట్టకపోతే అదొక ఫుల్ వాసన వచ్చేస్తుంది. ఫ్రిడ్జ్లో పెడితే ఇంకా చెప్పక్కర్లేదు, కాబట్టి దీనికి కంపల్సరీగా కావాలి. ఈ గింజలు కూడా చాలా తక్కువ ఉన్నాయి, ఎందుకో తక్కువ అంటే కొంచెం ఉన్నాయి, ఫ్లెష్ అనేది ఎక్కువ ఉంది. ఇది మంచి అనుకుంటా నాకు తెలిసి. సో చూడటానికి చాలా బాగున్నా టేస్ట్ మాత్రం అంత బాగాలేదు ఈ పపాయ. అండ్ అంతే, నేను కలుస్తాను మిమ్మల్ని ఇంకో మంచి వీడియోతో. సో సమ్మర్ వచ్చేస్తుంది, మంచిగా ఎక్కువ ఫ్రూట్స్ తినేద్దాము. అండ్ పిల్లలకి కూడా బోల్డ్ అనే ఫ్రూట్స్ అన్ని పెట్టేద్దాము, మనం కూడా కూల్గా అయిపోదాం. ఓకేనా? సో అంతే, అయితే మళ్ళీ కలుస్తాను ఇంకో మంచి వీడియోతో. సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. బై బై, సీ యూ ఆల్ ఇన్ నెక్స్ట్ వీడియో. టాటా.